హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్రాని. మా సైడ్ అయితే ఉగ్రాని అంటారు, అండ్ కొన్ని ప్లేసెస్లో ఉగ్గాని అని అంటారు, సుశీల అని కూడా అంటారు. సో మీ ప్లేస్లో ఏమంటారో కమెంట్ చేయండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు. ప్రెజెంట్ నా దగ్గర కరివేపాకు లేదు, సో స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ రెండు వేసి మంచిగా ఫ్రై చేయండి. యాక్చువల్గా ఇది డీప్ ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి, తొందరగా కుక్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ ముర్మురాస్ యూస్ చేస్తున్నాను. నేను 5 మెంబర్స్ కోసం అయితే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసుకొని వాటర్ మొత్తం ఫిల్ చేసేసి అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు నీళ్ళలో ఉంచి తర్వాత తీసేసేయాలి. సో ఇది సైడ్కి కుక్ అవుతూ ఉండాలి పక్కన. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యేలాగా చూడండి. తర్వాత మురుమురాసు వాటర్లో నుంచి తీసేయాలి. యాక్చువల్గా వాటర్ మొత్తం స్క్వీజ్ చేయాలి, ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేయాలి. తీసేసి మీరు ఒక స్ట్రైనర్లో అన్నా వేసుకోండి, లేకుంటే డైరెక్ట్ వాటర్ తీసేసి దాంట్లో వేసేసినా సరిపోతుంది. అలా అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని మంచిగా ఆనియన్ గ్రేవీ ఉంది కదా, అది మొత్తం దీనికి పట్టేలాగా కిందికి పైకి మొత్తం తిప్పుతూ కలపండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పొడి పొడిగా రావాలి. అస్సలు అత్తుకున్నట్టుగా మెత్తగా రాకూడదు. మా విలేజ్ సైడ్ అయితే ఇది చాలా బాగా చేస్తారు. నాకు తెలిసి మహబూబ్ నగర్ సైడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అదర్ ప్లేసెస్లో నేనైతే ఎప్పుడు తినలేదు. మా సైడ్ అయితే ఇది చాలా చాలా ఫేమస్. దీనితో పాటు ఒక బజ్జీ కూడా ఇస్తారు, సూపర్గా ఉంటుంది. ఇది అండ్ పుట్నాల పౌడర్ తెలుసా? ఎంతమందికి తెలుసు పుట్నాల పౌడర్? అవి రెండు కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది అస్సలు. ఇక్కడ కలిపేటప్పుడే మళ్ళీ సాల్ట్ కొంచెం పడుతుంది. సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద వదిలేస్తే సరిపోతుంది. అది మొత్తం హీట్ అవ్వాలన్నమాట. వేడిగా అయినాక దించేసుకోవాలి. నేను పక్కన టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ గ్యాప్లో టీ అనేది తాగిస్తానమాట. సో ఇక్కడ నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఉగ్రానితో పాటు పుట్నాల పొడి. నాకైతే కంపల్సరీ ఉండాలి పుట్నాల పొడి, లేకుంటే నాకు అలా తినబుద్ధి కాదు డ్రైగా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా లో క్యాలరీస్ ఫుడ్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ ఆప్షన్. కొన్ని ప్లేసెస్లో అయితే టమాటా అండ్ పల్లీలు కూడా యాడ్ చేస్తారు, బట్ మా సైడ్ అయితే ఇలా సింపుల్గా చేస్తారు. ఇది 5-10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నాది టీ అయితే అయిపోయింది. సో కంపల్సరీ మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి.